హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. సో మీకు ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. ఇంతకుముందు కూడా చాలా వీడియోలు అడుగుతూనే ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ స్టోమో బ్యాగ్ ఉన్న వాళ్ళు స్నానం ఎట్లా చేస్తారు, అంటే బ్యాగు తడిస్తే ఎట్లా స్నానం చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఒకవేళ బ్యాగు తడవకుండా దానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకు అంటే నార్మల్గా అందరిలాగా ఓపెన్గా అంటే అట్లా స్నానాలు చేయలేమండి, ఎందుకంటే దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే నేను ఒక యాప్రాన్ లాంటిది వాడాను, ఒక కవర్ లాంటిది. ఇంచుమించు మీకు ఇప్పుడు బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇట్లా వచ్చేది కవర్, ఇట్లా కవర్ వచ్చేది, దానికి ఇట్లా పట్టి ఉండేది, ఇట్లా కట్టుకునేది. ఇంచుమించు అది ఏంటంటే యాప్రాన్ కడితే ఏమైందంటే ఇక్కడ వరకు అంతా కవర్ అయిపోతుంది, బాడీ అంతా కవర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది వాష్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండట్లేదు. ఈ ఏరియా అంతా మనం వాష్ చేయలేకపోతున్నాం. తర్వాత అది కొంచెం ఇబ్బందిగా అనిపించేది. సో తర్వాత నేనేం చేసిన, అది కూడా ఎక్కువ రోజులు ఉండలేదు, యాప్రాన్ కూడా చిరిగిపోయిన తర్వాత ఏమైంది, నేను వేరే ఆన్లైన్లో ఇంకొకటి మనం బుక్ చేసుకున్నాను. ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది మన చిన్న ఇది దీనిలా ఉంది, క్యాప్ లాగా ఉంటుంది. లోపల ఇట్లా స్పేస్ ఉంటుంది మనకు బ్యాగ్ పెట్టుకోవడానికి. ఇది చుట్టూ ఇట్లా రబ్బర్ ఉంటుందండి, కోటింగ్ రబ్బర్ ఉంటుంది. ఇది మనకు లోపలికి వాటర్ వెళ్ళకుండా మనకి ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఇది కొంచెం మంచి మెథడ్ అనుకోవచ్చు స్నానం చేసుకోవడానికి, ఇది బాగుంటుంది. ఈ యాప్రాన్లో కూడా మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఫస్ట్ యాప్రాన్ పడినాను కదా, అందులో కూడా ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి, కొత్త మీకు కొన్ని పిక్స్ కూడా పెడతాను పక్కన చూడండి. ఇది బ్యాగు దాన్ని అందులో తొడుక్కొని యాప్రాన్ వేసుకొని కూడా అట్లా స్నానం చేయొచ్చు. కానీ లేకపోతే అదేంటంటే ఎక్కువగా బాడీకి మీద స్ప్రెడ్ అవుతుంది, మనం అంత ఏరియా వాష్ చేసుకోలేము. సో ఇది ఎట్లా మీకు వాడాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా దగ్గరికి అనుకొని దీంట్లోకి ఇట్లా చేసిన తర్వాత ఈ పట్టీ ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం టైట్గానే పెట్టుకోవాలి, నార్మల్గా అవి పెట్టుకున్నట్టు కాకుండా. అందట్లేదు నాకు ఇది కొంచెం ఓకే. సో ఇట్లా కొంచెం టైట్గానే పెట్టుకోవాలి. నేను కొంచెం లూజ్ ఉంది, నేను టైట్ చేసుకుంటాను. టైట్గా పెట్టుకోవాలి. ఇట్లా టైట్గా పెట్టుకుంటే ఏంటంటే గ్రిప్ మనకు తెలుస్తుంది కదా, ఇది దీంట్లో వాటర్ వెళ్ళకుండా. సో ఇట్లా పెట్టుకొని స్నానం చేయాలి. చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చేయించేటప్పుడు కూడా చేసేటప్పుడు వాటర్ పోసినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది కొంచెం యూస్ఫుల్ నాలాంటి వాళ్ళకి, ఇట్లా స్టోమో బ్యాగ్ ఉన్న వాళ్ళకి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, ఇట్లా ఇలాంటిది ఉంది, ఆ ప్యాడ్ ఉన్నాయి, ఇంకా 2-3 రకాలు ఉన్నాయండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇదైతే కొంచెం బెస్ట్. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను స్నానానికి వచ్చాను. ఇది తీసేస్తున్నాను బెల్ట్, ఎందుకంటే ఇప్పుడు మీకు అది చూపించాను కదా, దాంతోపాటు ఇంకో బెల్ట్ వచ్చింది కదా, అది పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది తడిసిపోతే మళ్ళీ తొందరగా ఆరదు. సో ఇది మీకు చూపించాను కదా, ఇది ఎట్లా పెట్టుకోవాలనేది. సో నేను అట్లా ఇప్పుడు ఇది పెట్టుకునే ముందు మోషన్లో ఈ బ్యాగ్లో కానీ మోషన్ కానీ లేకుండా మన గ్యాస్ కానీ ఉంటే తీసేయాలి, ఎందుకంటే ఇందులో కరెక్ట్గా ఫిట్ అవ్వదు, టైట్ అవుద్ది. అట్లాంటప్పుడు బ్యాగ్ లీకేజ్ అవ్వచ్చు. సో చూడండి జాగ్రత్తగా ఇట్లా పెట్టేశాను. ఇది మనకు ఎంత కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను, టైట్గా కావాలి నాకు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో ఇట్లా అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత వన్ సైడ్ పెట్టి సో చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం బాగా టైట్గా పెట్టుకున్నాను. ప్రాబ్లం లేదు, తెగిపోదు. సో మీకు ఈ బెల్ట్ కానీ లేకపోయినా, ఒకవేళ డ్యామేజ్ అయినా తెగిపోయినా మన దగ్గర ఉన్న బెల్ట్లు ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టు కదా, టేప్ ఆల్మోస్ట్ ఇందులోకి వెళ్ళిపోయింది, టైట్గా ఉంది. అంటే ఇప్పుడు స్కిన్ ఇట్లా కొంచెం మనకి వెళ్ళిపోయింది. కింద కూడా కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే కింద పైనుంచి వాటర్ వెళ్తాయి కాబట్టి పైన మనకు ముఖ్యం, పైన ఇంపార్టెంట్. సో ఇట్లా పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాటర్ పోస్తే ఎట్లా ఉంటుంది అనేది. మీరు ఇట్లా ఉంది కదా, మామూలుగా నేను స్నానం చేస్తాను కదా. సో చూస్తున్నారు కదా గాయ్స్, భయపడాల్సిన పని లేదు. సో నేను ఇదెందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, ఇప్పుడు యాప్రాన్ ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు ఈ సైడ్లో అనేది అది మనం సోప్ పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. యాప్రాన్ ఏంటంటే ఇంత వెడల్పు వస్తుంది, ఇదంతా మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది. సో అందుకే నేను మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాను. సో గాయ్స్ స్నానం అయిపోయింది.
తుడుచుకొని వచ్చాను. ఓపెన్ చేస్తున్నాను చూడండి. చూసారా, ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు, వాటర్ అనేది లేవు. మొత్తం ఇబ్బంది. ఇది బ్యాగ్ కూడా ఎక్కడ వాటర్ పడలేదు, చాలా డ్రైగా ఉంది. ఈ టేప్ కలర్ ఇంత వేసా. ఇవాళ టేప్ చేంజ్ చేస్తాను. యాక్చువల్గా నేను వాడే టేప్ దొరకలేదు, అందుకని ఈ టేప్ పెట్టుకున్నాను. సో మీకు ఇది చూసారు కదా, ఇది బాగా హెల్ప్ అవుద్ది. ఇది తీసుకోండి, గ్రిప్ బాగా పనిచేస్తుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ బెల్ట్ ఎవరి సైజుని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇప్పుడు మనం దీనికి పెట్టుకుంటున్నాం కదా, ఈ బెల్ట్ కాటన్ బెల్ట్ ఏదైనా వాడచ్చు. స్నానం అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ బెల్ట్ పెట్టేసుకుంటున్నాను. సో ఇది గాయ్స్, మామూలుగా ఎప్పుడైనా నేను స్నానం చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. కంపల్సరీ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిందే. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు అది పట్టుకొని వెళ్ళాల్సిందే. అప్రైన్ అంటే నాకు పెద్దగా నచ్చలేదు, నేను అది నాకు కంఫర్ట్ అనిపించలేదు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే పేషెంట్లు ఎవరైనా ఉంటే చెప్పండి. నేను అన్ని అన్ని ఆన్లైన్లో అన్ని అంతటా దొరుకుతాయండి ఇవి, అమెజాన్లో కానీ మామూలుగా బయట కూడా. సో గాయస్, చూసారు కదా స్నానం చేయడానికి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, ఎట్లా చేస్తామో. సో డైలీ అంటే స్నానం చేసిన ప్రతిసారి ఇట్లా కంపల్సరీ అవన్నీ యూజ్ చేయాల్సిందే. ఆ ప్లాస్టిక్ అది చూసారు కదా, అది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీకు మామూలుగా ఇక్కడ లోకల్ స్టోర్లో కూడా దొరుకుతుంది. అంటే అన్ని మెడికల్ షాప్లో కాదు, సర్జికల్ కానీ ఇట్లా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్న నియర్ బై కానీ అట్లా దొరుకుతాయి. ప్లస్ మీకు యాప్రాన్ కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా నడుముకి కొంచెం మన సపోర్ట్ ఇస్తుంది. ఎవరిష్టం వాళ్ళు. నాకైతే ఇది బాగా క్వాలిటీగా బాగా నచ్చిందండి, అందుకే ఇది వాడుతున్నాను. సో ఇది అండి, మీకు స్నానం మా లాంటి అవసరం ఈ పేషెంట్ స్నానం ఎట్లా చేస్తారో కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీ అందరూ ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఎవరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆల్లో పెట్టండి. అట్లాగైతే నేను చేసిన వీడియోలు డైరెక్ట్గా మీకు వస్తాయి, మీరు నేరుగా చూడొచ్చు, అంటే వచ్చిన వెంటనే చూడొచ్చు. సో మీరు అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్. బాయ్ బాయ్.